వైఎస్ఆర్ జిల్లా పులివెందుల మండల జెడ్పీటీసీ పోలింగ్ కు సర్వం సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగా బ్యాలెట్ బాక్సుల పంపిణీ జరుగుతోంది. పులివెందులలో ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్ సిబ్బందికి బూత్ల వారీగా ఎన్నిక సామగ్రిని పంపిణీ చేస్తున్నారు ఎన్నికల అధికారులు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 15 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయగా ఆయా కేంద్రాల్లో ఎన్నిక సిబ్బందికి బ్యాలెట్ బాక్సులతో పాటు ఇతర సామగ్రిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వెంకటపతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి చివరి అంకంకి వచ్చేసింది. ప్రస్తుతానికి అయితే పులివెందులకు సంబంధించినటువంటి మొత్తం 15 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి బ్యాలెట్ బాక్సుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే పులివెందుల ఎంపీడీఓ కార్యాలయంలో 15 పోలింగ్ బూత్లకు సంబంధించి ఎవరైతే పోలింగ్ సిబ్బంది ఉంటారో వాళ్ళందరికీ కూడా బ్యాలెట్ బాక్సుల పంపిణీ చేస్తున్నారు. సో మనతో మాట్లాడడానికి అయితే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వెంకటపతి గారు ఉన్నారు. సార్, ఏ విధంగా ప్రక్రియ జరుగుతుంది? మొత్తం ఎన్ని పోలింగ్ బూత్లు, సిబ్బంది ఎంత? రేపు జరగబోయే పోలింగ్కు మనం ఈ జెడ్పీటీసీ పులివెందుల మండలంలో 9 లొకేషన్స్లో 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తున్నాము. మరి కొద్దిసేపట్లో ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పూర్తిగా వస్తుంది. అందులో ఈ పీఓలు, ఏపీఓలు అందరూ రిపోర్ట్ చేశారు. మెటీరియల్ కూడా తీసుకుంటున్నారు. బ్యాలెట్ బాక్సెస్, బ్యాలెట్ పేపర్స్ అన్నీ కూడా మనం 3 బస్సులు కూడా 3 రూట్లకు సంబంధించి ఏర్పాటు చేశాం కాబట్టి వాటిల్లో తరలిస్తాము. మనకు 3 జోనల్ ఆఫీసర్స్, 3 రూట్ ఆఫీసర్స్ కూడా పెట్టాము. అలాగే ఈ 9 లొకేషన్స్లో కూడా 9 మైక్రో అబ్జర్వర్స్ను కూడా అపాయింట్ చేశాము. అక్కడ నల్లపురెడ్డిపల్లి, ఎర్రబల్లి, నల్లగొండవారిపల్లిలో కూడా ఒక వీరి గ్రామంలోని వారికి పక్క గ్రామంలో ఓటు ఉంది కాబట్టి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సౌకర్యార్థం మనకు ఆర్టీసీతో మాట్లాడి అక్కడ బస్సులు కూడా అందుబాటులో ఉండేట్లు చూస్తున్నాం. అలాగే ఆటోలు కూడా అందుబాటులో ఉండేట్టు చూస్తున్నాం. అంటే ఈ ప్రక్రియ ఇప్పుడు ఏదైతే బ్యాలెట్ పంపిణీ ప్రక్రియ ఎప్పటి వరకు పూర్తవుతుంది సార్? ఈరోజు మరి కొద్దిసేపట్లో ఇది డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కంప్లీట్ అయిపోతుంది. అందులో వారి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు మధ్యాహ్నానికి. అంటే వీళ్ళకు మెయిన్గా మీరు ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటి? పోలింగ్ సిబ్బందికి వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చారనమాట. 2 టైమ్స్ అక్కడ కడపలో ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు మెటీరియల్ చెక్ లిస్ట్ ప్రకారం అన్నీ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటున్నారు. అది అన్నీ ఓకే ఉంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట సంబంధిత. ఇక్కడ నుంచి పంపిణీ వెళ్ళే సమయంలో వీళ్ళకి ఎటువంటి భద్రత కూడా ఉంటుంది? వీళ్ళకి పోలీస్ భద్రత ఎస్కార్ట్తోనే పంపిస్తాం. పోలీస్ కంపల్సరీ ఉంటారనమాట. ప్రతి 3 గ్రామాలకు సంబంధించి సార్, వాళ్ళ పక్క గ్రామాలకు కూడా పోలింగ్ బూత్ జంబ్లింగ్ అయ్యాయి కదా, సో అది అట్లా ఏ విధంగా జరిగిందనండి? అది మనకు జనరల్ ఎలక్షన్ సంబంధించి పోలింగ్ ఓటర్ లిస్ట్ తీసుకొని పంచాయతీలకు అనుగుణంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ మార్పు చేసినందువల్ల ఇది ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఓటర్ జాబితా తయారైంది. అందుకు ఆ సౌకర్యాన్ని అక్కడున్న ఓటర్లకు సౌకర్యం కల్పించడం కోసం మనం హెల్ప్ డెస్క్ను బస్సులు అందుబాటులో ఉండేట్టు చేస్తున్నాం. పలు చోట్ల పోలింగ్ బూత్లలో వెబ్ కాస్టింగ్ కూడా లేదు అనేటువంటి ఆరోపణ. వెబ్ కాస్టింగ్ చేస్తాం. మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. అలాగే సీసీ కెమెరా లోపల బయట కూడా ఏర్పాటు చేశాం. ఉన్నాయి. అదే వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్స్ కూడా ఉన్నారు. ఇది చూస్తున్నాం. పులివెందుల అయితే జెడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి అయితే మొత్తం 15 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి బ్యాలెట్ బాక్సులు కావచ్చు, ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ సామాగ్రిని వీటన్నింటినీ కూడా ఆ సిబ్బందికి ఇచ్చి పంపిణీ చేస్తున్నారు. సో ఈ ప్రక్రియ ఈరోజు మొత్తం కూడా పూర్తయిపోతుంది. వీళ్ళందరికీ పూర్తి భద్రతతో కూడా ఆ పోలింగ్ బూత్స్ ఏవైతే ఉంటే అక్కడికి చేరుకుంటారు ఈరోజు. సో రేపు తెల్లవారుజామునే 7 గంటలకే ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి ఈరోజు మొత్తంగా చేరుకొని అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికి సిద్ధం చేసేందుకు పోలింగ్ సిబ్బంది మొత్తం కూడా సన్నద్ధమయ్యారు. వీడియో జర్నలిస్ట్ నారాయణతో కలిసి సాగినటి సాక్షి న్యూస్ పులివెందుల నుంచి.